జెమినీ దసరా క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్ ప్రతిరోజు 6 లక్షల రూపాయల నగదు బహుమతులు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు జెమినీ సీరియల్స్ చూడండి. లక్షల్లో నగదు బహుమతులు గెలుచుకోండి. పవిత్ర ఇప్పుడు కోలుకుంది. పైగా తనకన్నీ గుర్తున్నాయి అంటే నేనింతకు ముందు చేసిన పాపాలు కూడా గుర్తుండే ఉంటాయి. పవిత్రకి పద్మావతి అంటే ఇష్టం. వాళ్ళిద్దరూ కలిసిపోతే నాకు చాలా కష్టం. ఈలోగా ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఇంట్లో మహారాణిలా బతికాను. ఇప్పుడు దోసి కంటే హీనమైపోయాను. పద్మావతి నా స్థాయిని దిగజార్చింది. ఇప్పుడు పవిత్ర కూడా తనతో కలిస్తే చాలా డేంజర్. పద్మావతిని అడ్డు పెట్టుకుని చాలా రోజులు కథ నడిపాను. కానీ ప్రస్తుతం పద్మావతికి అన్నీ తెలిసిపోయాయి. ఛ, ఇక తనని కంట్రోల్ చేయలేను. ఏం చేయాలి? విష్ణు ఎలాగూ పద్మావతిని అస్సలు నమ్మడం లేదు. కనీసం పవిత్రనైనా నా కంట్రోల్లోకి తీసుకుని ఇకపై కథ తనతో నడిపిస్తాను. అత్తయ్య, పాపను ఒకసారి పట్టుకోండి, నేను పాలు కలుపుకొస్తాను. పవిత్ర, నా మీద కోపం పోయిందా? నేను కొన్ని పొరపాట్లు చేశాను, కానీ అందుకు కారణం ఉంది. విష్ణుకి చదువుకున్న అమ్మాయి భార్యగా ఉండాలని నేను ఆశపడ్డాను. అందుకే మీ ఇద్దరిని దగ్గర చేయడానికి ఇదంతా చేశాను. అత్తయ్య, బావ కోసం ఇంత చేశానంటున్నారు, కానీ మీరు చేసిన పని వల్ల అందరికంటే ఎక్కువ బాధపడేది మీ అబ్బాయే. అసలేమైందో తెలుసా? తెలుసమ్మా. నా బిడ్డ పడిన బాధ చూసి నేనెంత తల్లడిల్లానో నీకు తెలీదు. అందుకే మంచి మనిషిగా మారాను. నన్ను నమ్ము పవిత్ర. మిమ్మల్ని నమ్మి సిస్టర్ ఎన్ని బాధలు పడిందో నాకు బాగా తెలుసత్తయ్యా. మీలో ఇంత చేంజ్ వచ్చిందంటే నేను ఎలా నమ్మను? నేను నమ్మలేనత్తయ్య. నేను కొన్ని తప్పులు చేశాను పవిత్ర, ఒప్పుకుంటున్నాను. కానీ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదమ్మా. కానీ అత్తయ్య, మీరు సిస్టర్ని ఎన్నోసార్లు చంపడానికి చూశారు. దేవుడి దయ వల్ల తను బ్రతికి బయటపడింది. పవిత్ర, నువ్వు గతంలో బతికితే భవిష్యత్తును చూడలేవమ్మా. పద్మావతిపై నాకెలాంటి కోపం లేదు, పగ అంతకన్నా లేదు. తను నాకు కోడలిగా తగదు. అందుకే తనని విష్ణు నుంచి వేరు చేశాను. నువ్వు చూసింది విన్నది నిజం కాదు పవిత్ర. నేను పద్మావతి చనిపోవాలని ఎప్పుడూ కోరుకోలేదు. తను విష్ణు జీవితం నుంచి వెళ్ళిపోవాలని మాత్రమే అనుకున్నాను. అత్తయ్య, మీరు చెప్పిన మాటలు తీయగా ఉన్నా నా చేదు జ్ఞాపకాలు వాటిని నమ్మకుండా అడ్డుపడుతున్నాయి. పవిత్ర, అపార్థం అనేది
ఇద్దరి మనసులకి మధ్య గోడలా ఉంటుంది పవిత్ర. నువ్వా గోడని కూలిస్తే ఈ అత్తలో అమ్మ కనపడుతుంది. మేఘాలు ఆకాశంలో తేలుతూ కనిపిస్తాయి, కానీ నిజానికవి చాలా బరువుగా ఉంటాయి. అలాగే నా గుండెల్లో భారం ఎవ్వరికీ కనిపించదు పవిత్ర. నన్ను అర్థం చేసుకుంటే నీకు నా బాధ తెలుస్తుంది. సరే అత్తయ్య, మీరన్నట్టు మనిషికి గతం కంటే వర్తమానం ముఖ్యం. ఇకపై అందరం హ్యాపీగా ఉందాం. సరే, పాలు కలుపుకొస్తాను. పవిత్ర, నువ్వు ప్రశాంతంగా వింటానంటే ఒక విషయం చెప్తాను. చెప్పండి అత్తయ్య. ప్రస్తుతం పద్మావతి నీ కూతుర్ని చూసి ఓర్చుకోలేకపోతుంది. తన బిడ్డ కంటే నీ బిడ్డ అందంగా ఉంది, చురుగ్గా ఉంది. అందుకే తనలో అసూయ మొదలైంది. నేను నమ్మనత్తయ్య. సిస్టర్ ఎప్పటికీ అలా ఫీల్ అవ్వదు. పద్మావతి ఇంతకు ముందులా లేదు పవిత్ర. నీ కళ్ళతో నువ్వే చూసి తెలుసుకో. ఇప్పుడు తనకి తన సంసారమే ముఖ్యం. తన వల్ల నీ బిడ్డకి ప్రాణహాని ఉంది. ఇంతకు ముందు కూడా నీ బిడ్డని చంపాలని చూస్తే విష్ణు అడ్డుపడ్డాడు. కావాలంటే విష్ణుని అడుగు. పద్మావతి నీ పాప ప్రాణాన్ని బలి కోరుతోంది పవిత్ర. నిన్ను పాపని విష్ణుకి దూరం చేసి తన వాణ్ణి చేసుకోవాలనుకుంటోంది. కానీ సిస్టర్ చాలా మంచిది కదత్తయ్య. ప్రపంచంలో మంచివాళ్లు ముంచేవాళ్లని వేర్వేరుగా ఉండరు పవిత్ర. సందర్భాన్ని బట్టి మనుషులు మారుతూ ఉంటారు. పాపను కాపాడుకోవాలనే స్వార్థంతో నేను హెచ్చరిస్తున్నాను. ఆ పైన ఇష్టం. సరే, నువ్వు పాపను పట్టుకో, నేనెళ్ళి పాలు తీసుకొస్తాను. పవిత్ర, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది సిస్టర్. నీ పాప చాలా అందంగా ఉంది పవిత్ర. నా కూతురు కంటే తను రంగు ఎక్కువ. తన కళ్ళు కూడా చాలా బాగుంటాయి. సీనయ్య కూడా పాపని క్షణం వదలకుండా చూసుకుంటున్నాడు. అత్తయ్య చెప్పింది నిజమే. అందుకే సిస్టర్ నా పాపని చూసి బాగా జలసీ ఫీల్ అవుతోంది. సీనయ్య కూడా నీతో బాగా కలిసిపోయాడు.
ఇక అందరూ హ్యాపీగా ఉండొచ్చు. మా మధ్యకెవరూ రాకుండా ఉంటే బానే ఉంటాం సిస్టర్. సిస్టర్, బావకి నాకు మధ్య ఇప్పుడు పాప అనే కొత్త బంధం ఉంది. నేను తనను వదులుకోలేను. నేను వదులుకోమని ఎవరన్నారు పవిత్ర? మీరిద్దరూ కలిసి ఉండటమే నాకు కావాలి. అలా అయితే మంచిదే. ఇక నేను వస్తాను సిస్టర్. పాపకి దిష్టి తీయాలి. ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో. నా ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. అయినా సవతుల్ని విడదీయడం పెద్ద కష్టం కాదులే. ఏంటక్క నువ్వు చెప్పేది? పవిత్ర మామూలు మనిషి అయిందా? చాలా సంతోషంగా ఉందక్క. అవును లవంగం, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక పద్మావతి జరిపిద్దాం అనుకున్న బారసాల నిర్విఘ్నంగా జరుగుతుంది. అమ్మా, పాపం తీసుకో. రారా ఓం చిట్టి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడే వస్తానమ్మా. ఎక్కడికి పద్మావతి? పవిత్ర కూతురుకు కూడా విభూతి బొట్టు పెట్టేస్తానమ్మా. వద్దు పద్మావతి, ఇదివరకంటే పవిత్ర స్పృహలో లేదు కాబట్టి పాప పనులన్నీ నువ్వే చేసేదానివి. కానీ ఇప్పుడు పవిత్ర ఉందిగా, అక్కడ నీ అవసరం ఏముంది? బొట్టు మాత్రమే పెట్టేస్తానమ్మా. వద్దు పద్మావతి, కామాక్షి చూసిందంటే చాలా గొడవలు చేస్తుంది. పర్వాలేదమ్మా, బొట్టు పెట్టి వెంటనే వచ్చేస్తానుగా. హ? చిట్టి తల్లి, నీకమ్మ బొట్టు పెడుతుంది. పద్మావతి, పద్మావతి, నిన్ను పాప దగ్గరికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? లేదు సీనయ్య, పాపకి బొట్టు పెడదామని వచ్చానంతే. బొట్టు పెడదామని వచ్చావో ఇంకెందుకైనా వచ్చావో నాకు అనవసరం. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పాప దగ్గరికి రాకూడదు, అంతే. అయితే అత్తయ్య చెప్పింది నిజమే అన్నమాట. సిస్టర్ నా బిడ్డని ఏదో చేయాలని చూస్తోంది. నేను తనతో జాగ్రత్తగా ఉండాలి. పో. అది కాదు సీనయ్య, పాపకి దిష్టి తగలకుండా బొట్టు పెడదామని వచ్చాను. నా పాపకు నీ దిష్టే ఎక్కువ. పో ఇక్కడి నుంచి.
వెళ్ళు. ఏమైంది విష్ణు? ఏమైంది విష్ణు? ఏమైందంటే మాట్లాడవేరా? ఏమైందంటే ఏం మాట్లాడవే? ఏముంది, మేమిద్దరం లేని టైం చూసి ఈవిడి గారొచ్చి పాపనేదో చేయబోయింది. ఏయ్, నేను పాప దగ్గరికి రావద్దని చెప్పాడుగా, ఎందుకొచ్చావు? బొట్టు పెడదామని వచ్చానత్తయ్య. విష్ణు, అందులో తప్పే ఉందిరా. నువ్వెందుకంత పెద్ద గొడవ చేస్తున్నావు? నీకు తెలియదు నాన్న, ఇంతకు ముందు కూడా ఇలాగే వచ్చి దిష్టి తీసిన వస్తువులు తెచ్చి పాప దగ్గర వేసింది. విష్ణు బాబు, అదంతా మీ అమ్మ చేసిన కుట్ర. అత్తయ్య, అస్తమానం అమ్మని అనకండి. ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలుసు. విష్ణు, పవిత్ర నార్మల్ అయిపోయింది. పద్మావతి ఇంటికి తిరిగి వచ్చింది. అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు మళ్ళీ ఈ గొడవలన్నీ ఎందుకురా? నువ్వు కాస్త కూల్గా ఉండొచ్చు కదా. అది కాదన్నయ్యా, ముందు పిల్లలిద్దరికీ బారసాల జరిపితే ఇక ఏ కీడు ఉండదు, ఇలాంటి గొడవలు ఉండవు. మంచి ఐడియా ఇచ్చావమ్మా. వెంటనే ఆ ఏర్పాట్లు చేద్దాం. పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తాలు కనుక్కుందాం. హ, రేపు మంచి రోజు అన్నయ్యా. పంతులు గారిని అడిగే వచ్చాను. మల్లీశ్వరి, ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు కామాక్షి? ఇంతకు ముందైతే పవిత్రకి బాలేదన్నావు, ఇప్పుడు తను నార్మల్ అయిపోయింది. ఇక పారసాలకి అడ్డే ఉంది. పవిత్ర ఇంతకు ముందేగా మామూలు మనిషి అయింది. హ, ఇలాంటివన్నీ అప్పుడే చేయడం ఎందుకు? అది కాదక్కా, నిన్నటి వరకు ఇంట్లో అందరం బాధల్లో కష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు అవన్నీ తీరిపోయాయి. మన ఇంట్లో పిల్లలకు జరగబోయే మొదటి ఫంక్షన్, దీన్ని పోస్ట్పోన్ చేయడం ఎందుకు? వెంటనే జరిపిద్దాం. అవును, మీనాక్షి చెప్పింది కరెక్టే. ఇప్పుడిప్పుడే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు పిల్లల బారసాలు చేస్తే ఆ సంతోషం ఇంకా రెట్టింపు అవుతుంది. అవును మావయ్య. బారసాలతో పాటు నా కూతురికి కీడుపోవడానికి మహామృత్యుంజయ హోమం జరిపించాలని స్వామీజీ చెప్పారు. అలాగే చేయిద్దాం పద్మావతి. మన గురు పెద్దల్ని పిలిపించి అంతా శాస్త్ర ప్రకారమే చక్కగా జరిపిద్దాం. అదేంటండి, బారసాలతో పాటు ఈ హోమం ఎలా చేయిస్తారు? అందులోనూ ఒక పిల్లకి బారసాల చేయిస్తూ మరో పిల్లకి బారసాలతో పాటు హోమం చేయించడం ఎలా కుదురుతుంది? హ, దానివల్ల ఈ పాపకేమైనా అయ్యే అవకాశం ఉంది. అవునాన్న, ఇప్పుడు హోమాలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇద్దరు పిల్లలకి బారసాలు జరిపిద్దాం. ఈ కామాక్షి కావాలని ఇదంతా చేస్తోంది. బారసాల ఆపలేక హోమం ఆపుదాం చూస్తోంది. చంటి పిల్లల విషయంలో ఎవరో ఏదో చెప్పారని చేసేయకూడదు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కామాక్షి, వాళ్ళిద్దరూ మన మనవరాలే కదా. వాళ్ళు క్షేమంగా ఉండడమే మనకు కావాలి. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేం లేదుగా. నేను చెప్పేది కూడా అదేనండి. ఇద్దరికి బారసాలు జరిపిద్దాం, అంతేగాని ఈ హోమాలవి ఎందుకు? తర్వాత చేద్దాంలేండి. అది కాదు మావయ్య, స్వామీజీ బారసాలతో పాటు మృత్యుంజయ హోమం కూడా ఖచ్చితంగా జరిపించారని చెప్పారు. అవునన్నయ్యా, రెండూ ఒకేసారి చేయించాలి. అప్పుడే పాపకున్న కీడు పోతుంది. అవును బావగారు, ఇది పిల్లల విషయం. అందువల్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే ఏర్పాట్లు చేసేద్దాం.
మధ్యలో దూరి మొత్తానికి నాశనం చేస్తుంటుంది. అవును, ఇది పిల్లలకు సంబంధించిన విషయం, మనం ఆపకూడదు. మీనాక్షి, వెంటనే వెళ్ళి మన గురువు గారితో ఈ విషయాలన్నీ క్లియర్గా చెప్పు. రేపు గుడికి రమ్మని ఆహ్వానించు. అలాగే బావగారు. చంటి పిల్లల్ని వేసుకుని హోమం చేయడం ఏంటండి? ఇవన్నీ వాళ్ళు ఎదిగాక చెయ్యాలి. కామాక్షి, జాతకంలోని కీడున్నప్పుడు అది తప్పదు కదా, దాన్ని ఎందుకు ఇష్యూ చేస్తావు? అది కాదండి. అమ్మా, హోమం చేస్తే పాపకు మంచిదంటున్నారు కదా, చేయని. ఈవిడికారలా మనం ఆ పాపనొకలా ఈ పాపనొకలా చూడొద్దు.